మావోయిస్టు అగ్రనేత చొక్కారావు పోలీసులకు చిక్కారు. ఆదిలాబాద్లో బడే చొక్కారావు పట్టుబడ్డట్లుగా తెలుస్తోంది. చొక్కారావుతో పాటు 15 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. సిర్పూర్ యూలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నట్లుగా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, రకరకాలైనటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఎన్కౌంటర్ చేశారేమోనని, ఎన్కౌంటర్ జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. ప్రాణాలతోనే పట్టుకున్నామని పోలీసులు చెప్తున్నప్పటికీ దీనికి సంబంధించి లొంగిపోయారా, లేకపోతే దొరికిపోయిన తర్వాత ఎన్కౌంటర్ చేశారా? ఏంటి అసలు వచ్చినటువంటి వార్తలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, ఆసిఫాబాద్ జిల్లా కాకాజ్ నగర్లో దీనికి సంబంధించి కూడా 16 మంది ఈరోజు పోలీసులు కూబింగ్లో దొరికిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా పక్కా సమాచారంతో ఒక గృహలో, అంటే అడవిలో ఒక చిన్న గృహలో దాక్కున్నారు అనే పక్కా సమాచారంతో దానికి సంబంధించిన పోలీసులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. దాదాపు 2-3 గంటల పాటు కూబింగ్ చేశారు. ఈ కూబింగ్ చేసి అక్కడ మొత్తం ఆ గృహ చుట్టూ కూడా మొత్తం పోలీసులు పహారా కాశారు. సో ఈ ఎట్టకేలకు ఆ 16 మందిని సజీవంగా పట్టుకున్నారు. సో పట్టుకున్న తర్వాత వారిని నేరుగా హైదరాబాద్ తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్యంగా 9 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు, మిగతా వారు పురుషులు ఉన్నారు. దీనికి సంబంధించి కూడా గత 4-5 రోజులుగా ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగిన సందర్భంలో ఈ బడే దీనికి సంబంధించిన చొక్కారావు చనిపోయాడంటూ కూడా పలు వదంతులు వచ్చాయి. దీనికి సంబంధించి మావోయిస్టుకు సంబంధించిన అగ్రనేతలు కావచ్చు, మావోయిస్టుకు సంబంధించినటువంటి శాంతి చర్చలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకవేళ నిజంగా చనిపోతే బాడీని ఇవ్వండి, లేదు అని అంటే మీ దగ్గర పోలీసుల దగ్గర ఉంటే గనక మాకు చూపించండి, లేదంటే మీడియా ముఖంగానన్నా తెలియజేయండి అంటూ కూడా చెప్పారు. దీనికి సంబంధించి కూడా గత 3-4 రోజుల నుంచి కూడా చొక్కారావు చనిపోయాడంటూ అటు సోషల్ మీడియాలో మొత్తం పొలిటికల్లో కావచ్చు, సోషల్ మీడియాలో మొత్తం కూడా టీవీ ఛానల్స్లో పెద్ద ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలోనే అటు కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించి అంటే గత 2023లో ఈ మావోయిస్టు తెలంగాణకు సంబంధించి అనారోగ్యంతో అగ్రనేత చనిపోయారు. ఆ ప్లేస్లో ఈ చొక్కారావు నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా తెలంగాణకి పెద్ద నేతగా, పెద్ద మావోయిస్టుగా ఆయన ఉన్నారు. కార్యదర్శిగా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్యదర్శి కనుక ఒకవేళ మరి చనిపోయాడా లేకపోతే నిజంగానే బతుకున్నాడా అనేది ఇంకా పోలీసులు అయితే దీన్ని ఒకవైపు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం కూడా సో హైదరాబాద్కు తరలించిన క్రమంలో మరి చొక్కారావు దాంట్లో ఉన్నాడా లేడా అనేది ఇంకా పూర్తి కన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకవైపు ఛత్తీస్గఢ్లోనేమో అక్కడే ఎన్కౌంటర్లో చనిపోయాడని చెప్పారు, కానీ ఇక్కడ పోలీసులు మాత్రం చొక్కారావు మాకు దొరికాడు అంటూ కూడా ఇక్కడ వీళ్ళు చెప్తా ఉన్నారు. క్లారిఫికేషన్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది మురళి. దీనికి సంబంధించి కూడా మావోయిస్టు సంఘాల నేతలంతా కూడా మరి మీరు మీడియా ముఖంగా అన్ని పకడ్బందీగా చెప్పాలంటూ కూడా చెప్తా ఉన్నారు మురళి. కొన్ని అంశాలకు సంబంధించి కావచ్చు, పర్టికులర్గా మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి వారికి సంబంధించిన న్యూస్ బయటకు వచ్చిన తర్వాత 2-3 రోజుల తర్వాత క్లారిటీ రావడం కానీ, లేకపోతే ఎన్కౌంటర్లో మరణించడం కానీ, లేకపోతే లొంగిపోయారని చెప్పడం కానీ ఇలా ఎందుకు వస్తుంది? దీనికి సంబంధించి ప్రభుత్వం ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది కదా సతీష్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా ఇదే కోణంలో దీనికి సంబంధించి కూడా గతంలో ఏదైతే దేవ్జీ కావచ్చు, రాజ్రెడ్డి కావచ్చు, వీళ్ళు కూడా ఆ పోలీసులకు చిక్కారు, పోలీసులు ఎన్కౌంటర్ చేసి ఉంటారనే వదంతులు కూడా దాదాపు 20 రోజుల క్రమం కూడా నడిచింది. 20 రోజులు పోలీసులు ఏదో ఒక రూపంలో అసలు హిడ్మా చనిపోవడానికి మొత్తం కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే దేవ్జీ అండ్ రాజ్రెడ్డి అంటూ కూడా పోలీసులు చెప్పారు. సో ఈ అన్ని అటు ఒకవైపు సోషల్ మీడియాలో కావచ్చు, అటు మీడియా ముఖంగా కూడా అనేక కథనాలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో దాని తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత మావోయిస్టులు అందరూ కలిపి ఒక 150 మందితో ఒక చర్చ పెట్టారు. ఈ చర్చలో రాజిరెడ్డి అలాగే దేవ్జీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. దానికి సంబంధించి కూడా వార్తలు కూడా బయటికి పంపించిన పరిస్థితి ఉంది. సో మావోయిస్టు పార్టీకి సంబంధించి విధి విధానాలు ఏంటంటే కోవర్ట్ సిస్టమ్ ఎలా నడుస్తుంది, కోవర్ట్లను ఎలా మనం అణచివేయాలి, దీనికి సంబంధించి ప్రతీకారం కూడా ఎలా తీర్చుకోవాలి అనే చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కీలక నేతను తెలంగాణ తరపు ఆయన చొక్కారావు కీలక నేతగా ఉన్నారు. తెలంగాణ మావోయిస్ట్ పార్టీలో ఆయన ఇప్పుడు చీఫ్ కార్యదర్శిగా ఉన్నారు. సో పెద్ద నేత కాబట్టి ఇలాంటి వదంతులు సృష్టిస్తే కనుక ఆయన ఎక్కడున్నా బయటకు వస్తాడు అనేది నాకు తెలిసి దృష్టిలో పెట్టుకొని మరి పోలీసులు ఈ పన్నాగం పన్నారా ఏంటి అనేది తెలియదు. కానీ మొత్తానికి ఏదేమైనప్పటికీ చొక్కారావు దొరికిన పరిస్థితులు కనబడుతున్నాయని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రావాలి, చొక్కారావు నిజంగా ఉన్నాడా, మరి
ఆ 16 మందిలో ఆయన ఉన్నాడా లేదా అనే క్లారిఫికేషన్ అయితే పూర్తిగా తెలియాల్సిన అవసరం అయితే ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక పోలీసులకు మావోయిస్టు అగ్రనేత చొక్కారావు చిక్కినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మావోయిస్టుల లొంగుబాటు అయితే క్లియర్ కట్గా తెలుస్తోంది. వారు ఏదైతే గడువు పెట్టారో ఆ గడువు లోపల మేము అందరం కూడా లొంగిపోతామని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టులు ఇప్పటికే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకి వారికి ఎక్కడైతే సేఫ్గా అనిపిస్తుందో ఆయా రాష్ట్రాలకి సమాచారం కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు పట్టుబట్టం కావచ్చు, లొంగిపోవడం కావచ్చు, లేకపోతే కొంతమంది అక్కడక్కడ ఫైర్ ఓపెన్ చేస్తున్నారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు కూడా తమ ప్రాణాలని కాపాడుకోవడానికి కాల్పులకి తెగబడటం, ఈ నేపథ్యంలో అక్కడ ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంఘాలు అడిగినప్పుడు కూడా దీనికి సంబంధించి కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వారందరూ క్వశ్చన్ చేసినప్పుడు ప్రభుత్వాలు సరిగా రెస్పాండ్ అవ్వకపోవడంతో ఈ నేపథ్యంలో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు దీనికి సంబంధించి ఒక 2-3 రోజుల తర్వాత వారు ఎన్కౌంటర్ జరిగినటువంటి తీరుకు సంబంధించి కూడా వారు పర్టికులర్గా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.